శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. కుటుంబంలో ఏ సమస్యకైనా 100% పరిష్కారం. విచ్చేయండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ప్రతి ఫైల్ బస్ స్టాండ్ ఎదురుగా సికింద్రాబాద్. సెల్ 9849783528. నమస్తే అండి. నమస్తే. సాధారణంగా ప్రతిరోజు ఎక్కడో చోట క్రైమ్ జరుగుతూనే ఉంది, మనం మాట్లాడుకుంటూనే ఉంటాం. దానికి సంబంధించి అధికారులు చాలా ఫాస్ట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, వాళ్ళకి శిక్షలు పడతాయి, ఈ రకంగా కూడా మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ అటువంటి అధికారుల ఇళ్లలోనే ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తితే అది ఇంకెంత బాధాకరంగా భయంకరంగా ఉంటుందో కదా. మనం చూసాం, మాజీ ఐపీఎస్ ఆయన వినయ్ గారు ఇంట్లో లేని సమయంలో పని మనుషులే, నేపాల్ నుంచి వచ్చిన పని మనుషులు ఒక గ్యాంగ్గా తయారయ్యి చాలా ప్లాన్ వేసి మేడంని చంపేశారు, ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి. ఇలాంటప్పుడు ఇంకెంత అంటే రక్షణ కల్పించాల్సిన వాళ్ళ ఇళ్లలో ఇలా జరిగితే అసలు ఏంటి అని ఒక క్వశ్చన్ మార్క్ వచ్చేది. అంటే ఇక్కడ ఈ సమస్యను రెండు రకాలుగా చూడాలండి. ఒకటి, పెద్ద పెద్ద భవంతులు కట్టుకుని ఆ భవంతుల్ని మెయింటైన్ చేయటానికి ఇంట్లో ఒక మనిషి ఉంటారు, వాళ్ళ ఇళ్లలో పనిచేసే హౌస్ హెల్పర్స్ కావచ్చు, డ్రైవర్స్ కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీస్ కావచ్చు, ఒక 5-6 ఉంటారు కదా. అంత పెద్ద ఇంట్లో ఒకరే ఇద్దరే ఉంటారు, పని మనుషులే ఉంటారు మొత్తం ఇల్లంతా. డొమెస్టిక్ హెల్పర్ కావచ్చు, లేదా డ్రైవర్ కావచ్చు, లేదు అనుకుంటే తోటమాలి కావచ్చు. ఇట్లా ఈ వర్కర్స్ పైన ఆధారపడిన పరిస్థితి ఉన్నప్పుడు ఈ ఇంట్లో ఏం జరుగుతుంది, ఈ ఇంటికి ఎవరు వస్తారు, ఎవరు వెళ్తారు, ఏ వస్తువు ఎక్కడుంటుంది, మంచి చెడు అంతా గమనించే అవకాశం ఉంటుంది. ఈ 6 మందికి యాక్సెస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఈ 6గురిలో ఒక ఇద్దరికైనా ఖచ్చితంగా ఫుల్ యాక్సెస్ ఉంటుంది. మరి ఫుల్ యాక్సెస్ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే ఎప్పుడు కూడా ఒకే రకంగా మనుషులు ఆలోచించరు. మనుషుల అవసరాలు మనుషుల మనస్తత్వాల్ని మార్చే అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు వీళ్ళు చూస్తే పేదలు, అంటే పేదలకి ఇలా దోపిడీలు దొంగతనాలు చేసే హక్కు ఉందా అంటే ఉందని మటుకు నేను చెప్పను. కానీ ఈ పరిస్థితులకు దారితీస్తున్న, ఈ క్రైమ్ జరగటానికి దారితీసిన పరిస్థితుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే మరి వీళ్ళకి ఇంటి ఇల్లు ఉంది, ఇన్ని డబ్బులు ఉన్నాయి, ఈ డబ్బులే కాకుండా ఇంకెక్కడో పొలాలు ఉన్నాయి, ఇంకెక్కడో ఆస్తులు ఉన్నాయి, ఇంకెక్కడో బిల్డింగ్లు ఉన్నాయి, 6 ఇంట్లు వస్తాయి. మొత్తం వాళ్ళకి అసలు ఫుల్ డేటా, అది తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటారు చూసారా, అలా ఫుల్ డేటా ఉంటుంది వీళ్ళకి. ఇప్పుడు మనం ఏం తీసుకెళ్తున్నాం వీళ్ళ దగ్గర నుంచి? మూవబుల్ ప్రాపర్టీస్నే కదా మనం తీసుకెళ్తున్నాము. అంటే మూవబుల్ ప్రాపర్టీస్ అంటే చరాస్తులు, డబ్బులు, నగలు, ఇవే కదా మనం పట్టుకెళ్తున్నాము. వాళ్ళ ఇల్లు ఏమన్నా పట్టుకెళ్తున్నామా మనం? వాళ్ళ ఇల్లు వాళ్ళకే ఉంది కదా, వాళ్ళ పొలాలు వాళ్ళకే ఉన్నాయి కదా. ఇప్పుడు క్రైమ్ చేసేవాళ్ళు వాళ్ళు చేసేది కరెక్ట్ అని నమ్ముతారు. వాళ్ళు మేము చేస్తే తప్పేంటి అనుకుంటారు వాళ్ళు. ఇంకొకటి కూడా అనుకోవచ్చేమో కదా, ఇంత ఇంట్లో ఉండేది ఇద్దరే, వాళ్ళు ఏం చేసుకుంటారు, ఇన్ని డబ్బులు వాళ్ళు ఏం చేసుకుంటారు, మా కుటుంబం అంతా బతికేస్తాము, కుటుంబం అంతా బతికేస్తాము అనే ఒక ఉద్దేశంలో వాళ్ళు ఇలాంటి పనులకి తెగబడతా ఉంటారనమాట. సో ఇలా నేపాల్ నుంచి వచ్చిన వాళ్ళని ఎందుకు పెట్టుకుంటారు అంటే కూడా వాళ్ళైతే కొంచెం తక్కువకు పనిచేస్తారని, ఎక్కువ సెలవులు పెట్టకుండా ఉంటారని. అదే లోకల్గా ఉన్న వాళ్ళని పెట్టుకున్నారనుకోండి, 4 రోజులు ఏంటి ఇంకెక్కువే మానేస్తారు. అక్కడ పెళ్ళి అంటారు, ఇక్కడ ఇది అంటారు, అక్కడ అది అంటారు, ఏదేదో అంటారు. అందుకోసం ఏంటి అంటే పద్దాక ఇలా జరుగుతూ ఉంటాయి కాబట్టి సో మనకి బయట నుంచి వచ్చిన వాళ్ళైతే మనకు బెటర్ అని చెప్పి పెట్టుకుంటారు. పైగా వీళ్ళేం భ్రమలో ఉంటారంటే వాళ్ళకి మన లాంగ్వేజ్ రాదు కదా, వాళ్ళ లాంగ్వేజ్ మనకు వచ్చు కానీ మన లాంగ్వేజ్ వాళ్ళకి రాదు, ఏవో అనుకుని పెట్టుకుంటే దాదాపు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ నేపాల్ నుంచి వచ్చిన వాళ్ళ వల్ల ఈ నేరాలు అయితే జరుగుతున్నాయి. బీహార్ నుంచి వచ్చిన వాళ్ళ వల్ల కూడా నేరాలు జరుగుతాయి. ఇప్పుడు ఢిల్లీలో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఢిల్లీలో ఉంటారు. మరి ఢిల్లీలో అలా అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి ఉన్న వాళ్ళు ఉండటం వల్ల ఏమవుతుంది అంటే అక్కడ నేరాలు పెరుగుతున్నాయి.
ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ ఏదో ఒకటి నేరం చేసేసి వాళ్ళ సొంత రాష్ట్రానికి వెళ్ళిపోయారనుకోండి, వాళ్ళ రాష్ట్రంలో ఏ మూలకి వెళ్ళి ఎక్కడ దాక్కోవాలో వాళ్ళకి తెలుసు. పోలీసులు వాళ్ళని పట్టుకోవడం చాలా కష్టం, ఇబ్బంది. అందుకని అదే ఇప్పుడు మనకి ఇక్కడ అనుకోండి, పక్కన జిల్లాల వాళ్ళని మనం పెట్టుకున్నాం అనుకోండి, గబాలను వెళ్ళి వాళ్ళ ఊర్లో ఎంక్వైరీ చేయడం ఈజీ అవుతుంది. అందుకని ఇట్లా రకరకాల కారణాలతోటి ఈ నేరాలు పెరుగుతున్నాయి. మరి అందరికీ జరిగే అన్యాయాలని కానీ నేరాలను అరికట్టే ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకే ఇలా జరగటం ఏంటి అని మీరు అన్నారు. నేరం చెయ్యాలనుకునే వాళ్ళకి అవన్నీ ఏమీ లెక్కలు. అంటే ఇక్కడ ఒక లెక్క ఏంటి అని అంటే, ఇప్పుడు సామాన్యులు అనుకోండి నమ్మేస్తాం. ఇప్పుడు మన ఇంట్లోకి ఒక డొమెస్టిక్ హెల్పర్ కావాలి, మనం ఏం ఆలోచిస్తాం అంటే అమ్మాయి ఎవరో ఒకరు వస్తే చాలు, ఎందుకంటే ఉరుకులు పరుకులు జీవితం, ఉదయాన్నే ఆఫీస్కి రావాలి, అంత ఉదయాన్నే 5 గంటలకు లేచి ఇంతకు ముందులాగా పనులు చేసుకుని వచ్చే రోజులు కాదు, ఇవన్నీ నిజాలు. సో ఎవరో ఒకరి మీద మనం ఆధారపడతాం, వాళ్ళు ఒక్కరోజు రాకపోతే మనకి ఊపిరాడదు. అలాంటప్పుడు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ ఆధార్ కార్డు ఏంటి, వాళ్ళకి పెళ్ళయింది, ఇవన్నీ ఆలోచించవు. ఆ రోజుకి ఆ హెల్ప్ తీరిపోతే చాలు అనుకుంటాం సామాన్యంగా. బట్ ఇలాంటి అధికారుల ఇళ్లలో ఉండిపోతారు. మీరు చెప్తున్నట్టు వాళ్ళ ఆధార్ కార్డులు తీసుకుంటారు, వాళ్ళ హిస్టరీ తీసుకుంటారు. పైగా ఈయన పోలీస్ అధికారి, ఇంకంత క్లారిటీగా ఉంటారు, అన్ని తీసుకుంటారు. వాళ్ళ మనస్తత్వం ఏంటో, వాళ్ళు నడుచుకునే విధానం బట్టి ఇంతమందిని వీళ్ళు చూసేసరికి ఒక అంచనాకు వచ్చేస్తారు. అక్కడ కదా జరిగింది మిస్టేక్ అయినా సరే జరుగుతాయండి ఇట్లాంటివి. ఎందుకంటే ఒక మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా సంపద బాగా పోగుపడుతుంది. ఈ సంపద బాగా పోగుపడినప్పుడు చాలామంది పేదలు అవుతూ ఉంటారు. డబ్బులున్న వాళ్ళు మరీ డబ్బులున్న వాళ్ళు అవుతారు, పేదవాళ్ళు మరీ పేదవాళ్ళు అవుతారు. అలా అని ఇప్పుడు పేదవాళ్ళకి ఆకలి లేకుండా ఉంటుందా? వాళ్ళు వాళ్ళ పిల్లల్ని స్కూల్కి పంపించుకోకుండా కుదురుతుందా? హాస్పిటల్కి వెళ్ళకోకుండా కుదురుతుందా? కుదరదు కదా, తిండి కావాలి కదా. మరి అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకున్న పరిస్థితులే వాళ్ళని, ఇప్పుడు సినిమాల్లో కొంచెం అది జోక్లాగా చేస్తారు కానీ, నువ్వు దొంగగా ఎందుకు మారావు అంటే క్షణక్షణం సినిమాలో కథ చెప్పినట్టు ప్రతి దొంగ వెనక ఒక స్టోరీ ఉంటుంది. అది కొన్ని జెన్యూన్ స్టోరీస్ ఉంటాయి, కొన్ని అల్లెన్ స్టోరీస్ కూడా ఉండొచ్చు. కానీ ఎంత జెన్యూన్ స్టోరీ ఉన్నప్పటికీ కూడా నువ్వు నేరం చేయడానికి వీల్లేదు. నీకు ఆకలేస్తుంది కాదనట్లేదు, నీకు కష్టాలు ఉన్నాయి కాదనట్లేదు, కానీ వాటిని చూపించి నేను ఇలా చేస్తాను అంటే మటుకు దొరికితే మటుకు కూర్చోబెడతారు ఇక. అందుకని ఏంటంటే ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు అంటే ఇళ్లల్లో ఉండటం తగ్గిస్తున్నారు. రిటైర్మెంట్ హోమ్స్ అని వస్తున్నాయి, చాలా ఖరీదుగా కూడా ఉంటుంది ఆ రిటైర్మెంట్ హోమ్స్. వాళ్ళకి ఇంకా హెల్పర్స్తో పని లేదు. ఇళ్ళు ఓడవటాలు, తొడవటాలు, తోటలు పెంచుకోవటాలు ఇవేమీ అవసరం లేదు వాళ్ళకి. చాలామంది డబ్బులు ఉన్న వాళ్ళు కూడా ఈ రిటైర్మెంట్ హోమ్స్కి వెళ్తున్నారు. ఇప్పుడు పిల్లలు అమెరికాలోనే ఎక్కడో ఉంటారు, లేదు ఇండియాలోనే ఉంటారు అనుకుందాం, వేరే రాష్ట్రంలో ఉద్యోగం చేస్తూ ఉంటారు, అక్కడికి వెళ్ళి ఉండటం వీళ్ళకి ఇష్టం లేదు. సొంత ఇల్లు ఉంటుంది, అట్లా ఉంటుంది, కానీ వీళ్ళు మట్టుకు రిటైర్మెంట్ హోమ్స్లో ఉంటున్నారు. ఎందుకు అంటే ఇలా దైనందిన కార్యక్రమాల కోసం, ఈ హెల్పర్స్ కోసం అని చెప్పి ఆధారపడితే మనకి వాళ్ళు పని చేయడమేమో కానీ మన ప్రాణాలే పోతున్నాయి అనే ఒక, వాళ్ళ దగ్గర ఉన్న కొద్దిగా డబ్బులు నగదు అన్ని లాకర్లో పడేస్తున్నారు. పైగా ఇక్కడైతే ఒక్కరే ఉండాలి, ఒకరో ఇద్దరే ఉండాలి, అక్కడతో 10 మందితో తోడుంటారు, అక్కడ ఆడుకోవచ్చు, పాడుకోవచ్చు, కావాలి మీకు ఓపిక ఉంది అంటే వాళ్ళు వంట కూడా చేసుకోవచ్చు, కిచెన్ కూడా ఉంటుంది చిన్నగా, లేదు అనుకుంటే డైనింగ్ హాల్కి వెళ్ళి హ్యాపీగా తినేయచ్చు, అక్కడే సినిమాలు వేస్తుంటారు, అక్కడే హాస్పిటల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. నిజానికి పెద్దవాళ్ళు అయిన తర్వాత పిల్లల దగ్గర ఉండి చూసుకొని పరిస్థితుల్లో అలా వెళ్ళి ఉండటం చాలా చాలా ఉత్తమం. ఇప్పుడు ఇక్కడ ఈ జూబ్లీ హిల్స్ లాంటి ప్రాంతంలో ఈ పెద్ద పెద్ద ఇళ్లల్లో ఎవరు ఎక్కడున్నారో తెలియదు, అన్ని గదులు కూడా అన్నేసి గదులు, 3 అంతస్తుల ఇళ్ళు, ఇవన్నీ ఇవి వచ్చే వాళ్ళకు కూడా ఒకప్పుడు దొంగతనం చేయకూడదు, ఇది పాపము, ఇది నేరము, అసలు నిజంగా విశ్వాసానికి మారుపేరు బహదూర్లు అంటే.
వాళ్ళు ఎంత చక్కగా కాపలా కాసేవాళ్ళు. నేపాలీసు చాలా గొప్పగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ యంగ్స్టర్స్ నేపాలీసు అట్లా ఉండట్లేదు. అందుకోసం ఏంటి అంటే ఒక ప్రైవేట్ సెక్యూరిటీని ఎవరినన్నా పెట్టుకుని ఏమో ఈ మార్గాలు అన్వేషించాల్సిన అవసరం ఉంది. తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే మొన్న ఢిల్లీలో జరిగింది కావచ్చు, ఇప్పుడు ఇక్కడ జరిగింది కావచ్చు, ఏదైనా ఒక అలారం అయితే సొసైటీలో ఉంది. ఇప్పుడు యంగ్ జనరేషను ఇప్పుడు ఒక తండ్రికి ఉన్నంత నిబద్ధత ఒక కొడుకు ఉండట్లేదు. అది ఇంకొక మాట కూడా కొనసాగింపుగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, మన దగ్గర పనిచేసే వాళ్ళు మన పిల్లలు ఎక్కడో ఉంటున్నారు, వీళ్ళని చాలా బాగా చూసుకున్నారనుకోండి, చాలా చాలా బాగా, ఇందులో మనం ఏం తింటామో వాళ్ళకి అది పెట్టి వాళ్ళ అవసరాలు చూసుకున్నాం అనుకోండి, వాళ్ళల్లో ఎంత అవునున్నా కాదని ఎంతో కొంత విశ్వాసం ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ఉంటారు, నీకు జీతం ఇస్తున్నాం, పని చేయాల్సిందే, రాసి రంపాన పెట్టడం అంటారు చూసారా, అట్లా చేసేవాళ్ళు కూడా ఉంటారు. దానివల్ల కూడా వీళ్ళకి ఇప్పుడు విశ్వాసపాత్రులుగా ఉండటం అనేది తగ్గిపోవడానికి ఇది కూడా ఒక కారణం. అందుకని ఇలా కక్ష పెంచుకుంటున్నారు. పైగా సంపద పట్ల చాలా ద్వేషం కూడా ఉంటుంది. అందువల్ల ఇలాంటివి ఎక్కువ జరుగుతున్నాయి ఈ మధ్య. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.